1 year లో బీజేపీ ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేశారు? ఒక్కనైనా బీజేపీ నాయకుడిని ఒక్కనైనా బీజేపీ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసిందా ఈ రోజు వరకు? మా నాయకుల్ని అరెస్ట్ చేశారు, మా నాయకుల మీద కేసు పెడుతున్నారు. అంటే అర్థమైంది, అడ్డుకునేది మేము. వాళ్ళు చేసిన దుర్మార్గ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మేము అడ్డుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళని చాలా క్లియర్గా వాళ్ళకు విజ్ఞప్తి చేసి చెప్తున్నాం. డిమాండ్ కూడా కాదు, 1 year అయిపోయింది కాబట్టి. మా సార్ వస్తున్నాడు, ఇక వస్తే వీళ్ళ బతుకులన్నీ ఇంకా బయటపడిపోతాయి. సార్ బయటకు వస్తే వీళ్ళు తట్టుకోలేరు ఇక. కాబట్టి ఇప్పటికైనా స్వాగతిస్తామనే పార్టీలు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా వేదిక నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, విజ్ఞప్తి అంటున్నాను. నేను ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు లేకపోతే ఇంకెవరో మాట్లాడిన మాటలు మా మిత్రుడు ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్ మిత్రుడు, ఆయనకు కూడా తెలుసు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు? ఎందుకు అబద్ధాల పునాదుల మీద ఈ సంవత్సరం వరకు దాటేసుకుంటూ వచ్చారు? మీరు అన్నది ఏ ఒక్కటి ఉచిత బస్సు తప్ప అంతా తుస్సే అన్న హరీష్ రావు గారి వాక్యాలు ఒక్కటైనా ఏదైనా నెరవేర్చారా? మీరు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తారు. రామ్మూర్తి గారు, మీకు ఇక్కడ ఒక విషయం క్లియర్ చేయాలనుకుంటున్నాను. మీరు ఒక అభిప్రాయాన్ని అపవాదుగా అపనిందగా మా మీద వేశారు. దుర్మార్గమైన అనిపిస్తుందేమో కానీ గ్రేట్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో తెలంగాణ కోసం ఎక్కువగా పనిచేసింది యోయో టీవీ. యోయో టీవీ ఎవరికి గొడుగులు పట్టదు, ఎవరి పంచన చేరదు. ఖచ్చితంగా ఈ రోజు చర్చ మాత్రం ఎవరికి సపోర్ట్ చేస్తూ పెట్టింది కాదు. సపోర్ట్ చేయాలి అనుకుంటే చర్చ పెట్టరు ఎవరు. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తూ వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకుంటూ ముందుకెళ్తోంది యోయో టీవీ. చేస్తున్న కార్యక్రమాలు వ్యతిరేకత ఎవరికి కలిసి వస్తుంది, బీజేపీకా బీఆర్ఎస్ కా అనేది మన ఈ రోజు చర్చ. దానికోసమే ఈ చర్చ. రామ్మూర్తి గారు, మీరు ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీకి సపోర్ట్ చేస్తోంది, కుట్ర చేస్తూ బీఆర్ఎస్ చేస్తోంది అనేది తప్పది. ఎవరికి వత్తాసు పలకాల్సిన అవసరం యోయో టీవీకి అస్సలు లేదు. ఖచ్చితంగా మీరు అన్న మాటలు మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మీరు ఖండించాలా, ప్రజలు ఖండించాలా, బీజేపీ కూడా మీరు ఒక మాట మాట్లాడారు, ఈ చర్చ కంప్లీట్ గా కుట్రకి సంబంధించిన. అలా అయితే మీకు మైక్ ఇవ్వం, మీరు మాట్లాడే వాయిస్ ఇవ్వం, మీకు ఇక్కడ చెప్పుకునే అవకాశాన్ని కల్పించామంటేనే తెలియాలని ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి. వెంకట్ నాయక్ గారు, మీకు కొన్ని ప్రశ్నలు సంధించారు రామ్మూర్తి గారు. మీరు ఏ విషయాల్లో సక్సెస్ అయ్యారు, చాలా విషయాల్లో వెనుకబడి ఉన్నారు, జాప్యం చేస్తున్నారు, మీరు ప్రకటించిన 6 గ్యారంటీలు ముందుకు తీసుకెళ్ళట్లేదు అనేది వారి ప్రశ్నలు. ఏమంటారు? ఇక్కడ సరే, నేను వాస్తవాలు చెప్తే మళ్ళీ ఏఓటీవీకి కాంగ్రెస్ పార్టీకి లింక్ అంటగట్టే ప్రయత్నం రామ్మూర్తి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అన్న ఆ విషయంలో ఆ కంక్లూజన్కి మీరు రాకండి. నేనేమంటున్నా అంటే, సరే 2023లో మిమ్మల్ని అధికారం దూరం చేశారు, ఇది కాంగ్రెస్ పార్టీ దూరం చేయలేదు, ప్రజలు దూరం చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ